అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి ఆగస్టు 8 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క దిన ఫలిత ప్రకారము ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి, ప్రతికూల అనుకూలం వచ్చడానికి ఏ దేవతను చేయాలి, ఇటువంటి విషయాలను కూడా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడడానికి ప్రయత్నించండి. ముందుగా మీన రాశి వారి యొక్క నక్షత్రాలు పూర్వభద్ర 4వ పదము, ఉత్తరాభద్ర 1-3-4 పాదాలు, రేవతి 1-3 పాదాల వారు ఈ యొక్క మీన రాశి పదిలోకి వస్తారు. మీన రాశికి అధిపతి గురుడు అంటే బృహస్పతి. గ్రహ బలాల ప్రకారము గురుబలము, అదృష్టము, జ్ఞానము, పెద్దల ఆశీర్వాదం పెరుగుతాయి. శని బలము కష్టపడి చేస్తున్న పనులకి నెమ్మదిగా ఫలితం వస్తుంది. ఇక చంద్రబలము ఆలోచనలు ఎక్కువగా ఉండవచ్చు, ప్రశాంతంగా ఉండటం మంచిది. ఇక శుక్రబలము కుటుంబం, ధన సంబంధ విషయాల్లో కొంత అనుకూలత ఉంటుంది. ఇక బుధబలము మాట్లాడే విషయంలో తెలివిగా వ్యవహరిస్తే ప్రయోజనం ఉంటుంది. ఇక రేపు రోజున పరిహారపరంగా ఉదయము శ్రీ మహావిష్ణువుని పూజించండి. ఓం నమో నారాయణ మంత్రం జపం చేయండి. శనివారం కావడంతో ఆంజనేయ స్వామిని కూడా ప్రార్థించండి. పేదలకు అన్నదానం చేయటము లేదా నల్ల నువ్వులు దానం చేయటము శుభప్రదము. ఇక రేపు రోజున శ్రీ మహావిష్ణు ఆరాధన మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే శనివారం కావడంతో ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం కూడా మంచిది. ఇక మీన రాశి వారికి అదృష్ట రంగులు పసుపు, లేత పసుపు, తెలుపు. శుభ సంఖ్యలు 3, 7. ఈశాన్య దిక్కు ప్రయాణ అనుకూలంగా ఉంటుంది. ఇక జాగ్రత్తలు, భావోద్వేగాలు లోనై నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా డబ్బు, పెట్టుబడి లేదా అప్పుల విషయంలో తొందరపడకుండా పూర్తిగా ఆలోచించండి. రేపటి రోజున మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త వ్యూహాలను అవలంబించవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి రేపటి రోజున అద్భుతంగా ఉండబోతుంది. విదేశాల్లో ఉన్న వ్యక్తులతో మీ సంబంధాలు మరింత బలపడతాయి. మీకు గొంతు నొప్పి వంటి చిన్నపాటి సమస్యలు ఎదుర్కోవచ్చు. కుటుంబ వాతావరణము ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు మతపరమైన కార్యకలాపై ఆసక్తి కనబరుస్తారు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున చాలా రోజులలో మంచి రోజు కానుంది. కళాత్మక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. డబ్బు పెట్టుబడి పెట్టే ముందు మీరు చాలా తీవ్రంగా ఆలోచిస్తారు. పోటీల్లో పాల్గొనే వారికి రేపటి మిశ్రమంగా ఉంటుంది. రేపటి రోజు మీరు వ్యాపార పని మీద అకస్మాత్తుగా ఊరు వెళ్ళవలసి ఉంటుంది. రేపటి మీకు శుభప్రదంగా మరియు ఫలవంతంగా అయితే ఉంటుంది. అనుకున్న పనులు విజయవంతం అవుతాయి. శారీరక, మానసిక ఆరోగ్యము బాగుంటుంది. సంతోషకరమైన మనసు ఒక ముఖ్యమైన పని చేయడానికి మీకు సహాయపడుతుందండి. ఆర్థిక లాభాలు మీకు లభిస్తాయి. మీ తల్లి తరపు నుండి మీకు ఒక శుభవార్త అందుతుంది. అనారోగ్యం నుండి ఒక ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రయోజనం చేకూరుతుంది. సహోద్యోగుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. రేపటి రోజున కాలం మీకు ప్రయోజనకరంగా అయితే ఉంటుంది. రేపటి రోజున ఏదో ఒక విధంగా ఆదాయ మార్గాలు పెరగవచ్చు. సానుకూల అంశం ఏంటంటే మీ సహనము వివాదాలు ప్రారంభం కాకముందే వాటిని పరిష్కరించడానికి సహాయపడుతుంది. అయితే అస్తమిస్తున్న మీ యొక్క భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం కష్టతరం చేయవచ్చు. పాత రహస్యాల గురించి ఎక్కువగా చింతించకండి. ప్రేమ విషయాల్లో రేపటి రోజున మీ యొక్క భాగస్వామి నుండి మీకు ఒక అందమైన బహుమతి కూడా అందుతుంది. ఆరోగ్యం కోసము మీ గొంతు మరియు మొండి పట్ల అండకల మెడ పట్ల కూడా జాగ్రత్త వహించండి. మరియు ఎక్కువగా తీపి పదార్థాలు తినడం మానుకోండి. రేపటి రోజున సంబంధాలు గాఢత, సాన్నిహిత్యం పెరుగుతాయి. మీ భాగస్వామితో భావోద్వేగ బంధం బలపడుతుంది మరియు మీరు సురక్షితంగా భావిస్తారు. మీరిద్దరు కలిసి ఇల్లు మరియు భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకోవచ్చు. వివాహిత స్త్రీలకు తమ భర్తలతో కలిసి ఏదైనా ఒక శుభకార్యంలో పాల్గొనే అవకాశం కూడా ఉంది. చిన్న విషయాల్లో మొండితనం లేదా పట్టుదలను మానుకోండి. ఏది సంబంధాల్లో మాధుర్యాన్ని నిలుపుతుంది. ఒంటరి మహిళలకు రేపటి చాలా ప్రత్యేకమైన రోజు. మీరు మీ పాత కృష్ణ లేదా ఏదైనా ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కూడా మీరు కలుసుకోవచ్చు. రేపటి మీ కృషి, సహనము, మీకు స్థిరత్వము మంచి ఫలితాలు అయితే ఖచ్చితంగా ఇస్తుందండి. రేపటి కార్యాలయంలో మీ అభిప్రాయాలకు విలువ కూడా పెరుగుతుంది మరియు ప్రజలు మీ యొక్క సలహాలను కోరుకుంటారు. బ్యాంకింగ్, విద్య, కళ, సంగీతం లేదా సౌందర్య రంగాలకు చెందిన మహిళలకు రేపటి రోజున ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు కొత్త కాంట్రాక్టులు, ప్రాజెక్టులు లేదా ప్రశంస అయితే లభించబోతుంది. పాత పనులను మెరుగుపరచుకోవడానికి, కొత్త పనులను పూర్తి చేయడానికి ఇదే సరైన సమయం అండి. కష్టపడి పనిచేస్తూ ఏకాగ్రతను అయితే కొనసాగించండి. విజయం అయితే మిమ్మల్ని వరిస్తుంది. రేపటి రోజున మీ యొక్క డబ్బు రాబడికి మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. రేపటి రోజున ఖర్చులు కూడా పెరగబోతున్నాయండి. డబ్బును ఆభరణాలు లేదా సౌందర్య ఉత్పత్తుల లేదా విలువైన గృహోపకరణాల కోసము మీరు ఖర్చు వస్తుంది. భవిష్యత్తు కోసం ఒక పొదుపు చేసే ప్రణాళికలు అయితే చేసుకోవడానికి ఇది ఒక సరైన సమయం అండి. బంగారం, వెండి లేదా మ్యూచువల్ ఫండ్ల పట్ల సురక్షిత పెట్టుబడులపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక నిర్ణయాలు వివేకంతో తీసుకోండి. ఇది మీ యొక్క భవిష్యత్తును బలపరుస్తుంది. రేపటి మీ యొక్క గొంతు, మెడ మరియు చర్మం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. అధిక పని కారణంగా మీరు అలసటగా లేదా మెడ విసుగు మెడపాటుకు అనిపించవచ్చు. వేయించిన, నిల్వ ఉన్న లేదా బాగా చల్లగా ఉన్న ఆహారాన్ని మాత్రం
తినటం అయితే మానుకోండి. గొంతు సంబంధిత సమస్యలు ఉండవచ్చు, అందువల్ల మీ యొక్క ఆహారాన్ని సమతుల్యంగా ఉంచుకోండి. తగినంత నీరు, ద్రవ పదార్థాలు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. సమయానికి విశ్రాంతి తీసుకోవడము, బాగా నిద్రపోవడం వల్ల మీరు ఉత్సాహంగా ఉంటారు. రేపటిన ఒక పెద్ద కోరిక నెరవేరి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంట్లో ఒక ఆశ్చర్యకరమైన వాతావరణం నెలకొంటుంది. మరియు మీ ప్రియమైన వారితో సరదా గడుపుతారు. మీ చిన్నపిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ముఖ్యమండి. ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి, లేకపోతే మీరు తర్వాత పశ్చాత్తాపడబోతారు. మీతో బొట్టువులతో సంబంధాల్లో తోబుట్టులతో బలపడతాయి. మీ శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటాము. పని అనుకున్న పనికి ప్రకారం పూర్తి చేయగలుగుతారు. మీకు ఒక ఆర్థిక లాభాలు కలగవచ్చు. అనారోగ్యంతో ఉన్నవారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ యొక్క అమ్మమ్మ, తాతయ్యల ఇంటి నుండి మీకు శుభవార్త వస్తుందండి. కార్యాలయంలో మీ సహోద్యోగులు సహాయపడతారు. ఆలస్యమైన పనులు పూర్తవుతాయి. ఇంకా ఈ రాశి వారు పెద్ద ఒప్పందాలు వేసుకోవడం మానుకోండి. భాగస్వామ్య వ్యాపారాల్లో అకౌంటింగ్ వివాదాలు తలెత్తే అవకాశం కూడా ఉంది. పని ప్రదేశంలో సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు మీ అధికారిక రికార్డులో నమోదు కావచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఉండండి. మీ కుటుంబంలో అలంకరణ విషయంలో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు మరియు మీ భాగస్వామి యొక్క అమర్యాదపూర్వకమైన ప్రవర్తన మీకు ఒత్తిడి కలిగిస్తుంది. రాజకీయాల్లో పాల్గొనేవారు పార్టీలో నిర్లక్ష్యం ఎదుర్కోవచ్చు. మీ ఆరోగ్యం పట్ల, ముఖ్యంగా మీ సొంత వాహనంలో ప్రయాణించేటప్పుడు శ్రద్ధ వహించండి. ఈ రాశి వారికి రేపటి కొంచెం సవాలుగానే ఉంటుందండి. మీ భావోద్వేగాలు, ఆలోచనలు ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉండబోతున్నాయి. ఈ కాలం కొన్ని సమస్యలు తీసుకొచ్చి మానసిక ఒత్తిడి కారణమవుతుంది. మీరు ఏదైనా సంబంధం లేదా సామాజిక బంధంలో ఉన్నట్లయితే మీ భావోద్వేగాలను సమతుల్యంగా ఉంచడానికి ముఖ్యమండి. మీరు ఓపికగా ఉండి సానుకూల దృక్పథం అలవర్చుకోవాలి. బహిరంగ సంభాషణ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. రేపటి చిన్న విషయాలను పట్టించుకోకుండా ఇతరుల మాటలను వినే నైపుణ్యాన్ని పెంచుకోవడం సంబంధాలు బలపరుస్తుంది. రేపటి మీ భావోద్వేగాలు కొంచెం అస్థిరంగా ఉండవచ్చు. కాబట్టి మీ యొక్క స్వయం సున్నితత్వంపై దృష్టి పెట్టండి. మీ ప్రియమైన వారితో బహిరంగంగా మాట్లాడండి మరియు మీ ఆందోళన వ్యక్తపరచడానికి సంకోచించకండి. మీ అంకిత భావం మరియు భాగస్వామ్యం మీ సంబంధాలను బలపరుస్తుంది. అందువల్ల రేపటి రోజున గందరగోళంగా ఉండవచ్చు, కానీ సరైన విధానం మరియు సంభాషణలతో మీరు దాన్ని అధిగమించగలుగుతారు. మీ అంతర్గత శక్తికి గుర్తించి సమయం పాటించండి. రేపటి రోజున సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకునే అవకాశం కూడా ఉంది. ఆ సమాచారం మీ భవిష్యత్తు నెలకు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యమైన పనుల్లో సరైన మార్గదర్శనం నిర్మించడం వల్ల ముందడుగు వెలుగవుతారు. ఆస్తికి సంబంధించిన వివాదాలు క్రమంగా పరిష్కారమై మీకు లాభదాయకమైన పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులు పూర్తవడంతో మనశ్శాంతి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. బంధుమిత్రుల సహకారం లభించి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఇంటి వాతావరణం ఆనందంగా ఉంటుంది. పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు బలాన్ని కొడుస్తుంది. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న శుభవార్త వినే అవకాశం కూడా ఉందండి. ఆర్థికంగా మంచి పురోగతి కనిపిస్తుంది. పాత బాకీలు వసూలయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగ రంగంలో మీ ప్రతిభకి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకి లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా ఉందండి. రేపటి మీ యొక్క ప్రశాంతమైన రోజుగా ఉంటుంది. మీరు ఒక అపరిచితుని కలుస్తారు. అతని నుండి మీకు ఒక కొత్త విషయాన్ని కూడా నేర్చుకుంటారు. మీ కృషి మరియు పని పట్ల నిబద్ధత ప్రజలను ఆకట్టుకుంటుంది మరియు వారు మిమ్మల్ని ఎంతో అనుసరిస్తారు కూడా. రేపటి మీరు కొన్ని ఆఫీస్ పనులతో బిజీగా ఉంటారు. మీ యొక్క రాశిలో జన్మించిన విద్యార్థులు కళాశాలలో కొత్త కార్యకలాపాల్లో పాల్గొంటారు మరియు మీ యొక్క చదువు పట్ల వారి ఆసక్తి పెరుగుతుంది. రేపటి వ్యాపార లాభాలు సాధారణ కంటే ఎక్కువగానే ఉంటాయి. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న ఈ రాశి విద్యార్థులు రేపటి త్వరలో విజయం సాధించే అవకాశం కూడా ఉందండి. మీ యొక్క పరిస్థితులకి మరియు సామర్థ్యాలకి అనుగుణంగా పనిచేయండి. రేపటి రోజున మీకు చాలా పని ఉంటుంది. మీరు తీరిక లేకుండా ఉంటారు. తొందరపడి మీ యొక్క శ్రేయోభిలాషులను బాధ పెట్టకండి. వినయంగా ఉండండి. మీ సానుకూల దృక్పథం మీకు కొత్త అవకాశాలు అయితే తెచ్చిపెడుతుందండి. ఓపికగా ఉండటం అయితే నేర్చుకోండి. మార్పు అనేది శాశ్వతమైన నియమం, కాబట్టి మీ జీవితంలో కూడా మార్పు తప్పకుండా అయితే వస్తుందని ఆశించండి. ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవాలి. రేపటి రోజున ఈ రాశి వారి కంటే కూడా అనుకూలంగా ఉన్న ఆరోగ్యం పరంగా కీళ్ళ నొప్పులు, ఒత్తిడి కారణంగా కలిగే బాధలు తొలగించడం కుదరదు. మీరు రేపటి అద్భుతమైన వ్యాపార లాభాన్ని పొందుతారు. ఇక రేపటి రోజున మీన రాశి వారికి శుభవార్తలు, ఆర్థిక ఉపశమనము, కుటుంబ సహకారము, కొత్త అవకాశాలు కలిగే రోజుగా ఉంటుంది. శ్రీ మహావిష్ణువుని భక్తితో ప్రార్థించి రోజు ప్రారంభించిన శుభప్రదం అనమాట. మరి తెలుసుకున్న కానీ మీన రాశి వారి జాతక ఫలితాలు తిరిగి రేపు మరో వీటితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.